హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఇవాళ వీడియోలో సన్న కరపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటిని మనం నెల రోజులు స్టోర్ చేసుకొని తినొచ్చు. వీటికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. కేజీ బియ్యానికి అర కేజీ లేదా పావు కేజీ పచ్చిశనగపప్పు వేసుకోండి, లేదా కప్పు వైస్ చూసుకుంటే కప్పు బియ్యానికి అరకప్పు నుంచి పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు అనమాట. ఆ రేంజ్లో మీకు నచ్చిన క్వాంటిటీలో పచ్చిశనగపప్పుని తీసుకోవచ్చు. బియ్యం మీరు ఎప్పుడైనా ఏ పిండి వంటలు వండుకున్నప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేషన్ బియ్యమే రుచిగా ఉంటాయండి మనం తినే బియ్యం కన్నా. ఇప్పుడు ఈ బియ్యంని పచ్చిశనగపప్పుని మరకిచ్చి చక్కగా పౌడర్ లాగా పట్టించుకోండి. ఎక్కువ క్వాంటిటీ పట్టించుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పిండిని స్టోర్ చేసుకొని కారపూస ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారంని వేసుకోండి. ఇందులోనే కొంచెం వాము వేసుకోండి. 3 కప్పుల పిండికి మనకి 2 టేబుల్ స్పూన్ల వాము సరిపోతుంది. చేత్తో ఇలా మెతుక్కొని వేసుకోండి. వెన్నపూస వేసుకుంటే మనకి కారపూస అనేవి కరకరలాడుతా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒక 50 గ్రాముల వెన్నపూస వేసుకోండి, లేదా ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్నపూస సరిపోతుంది. అలాగే ఇందులోకి బాగా మరిగించిన నూనెని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటిని చేయి పెట్టొద్దు, నూనె వేడిగా ఉంటుంది కదా. ఒకసారి స్పూన్తో పొడి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటా కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ పోసుకోవద్దు, బాగా జారుగా అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకొని మనకి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. సో మామూలుగా మనం కారపూస చేసుకుంటాం కదా, అంతే అన్నమాట. బాగా సాఫ్ట్గా ఉండాలండి, మరీ హార్డ్గా ఉండకూడదు. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని జంతికల గొట్టంలోకి పెట్టుకోండి. జంతికల గొట్టంలో మనకి చాలా ప్లేట్స్ వస్తాయి కదా. ఇక్కడ నేను సన్న బెజ్జాలు ఉంటాయి కదా, మరీ చిన్నవి కాదు, దాని నెక్స్ట్ హోల్స్ ఉంటాయి కదా, ఆ బెజ్జాల్లో ప్లేట్ పెట్టుకున్నాను. మీరు ఇక్కడ కావాలంటే స్టార్ ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇలా కొంచెం పిండిని పెట్టేసుకొని మూత పెట్టేసి వేడి నూనెలో వీటిని ఒత్తుకోవాలి. మీరు ఒత్తుకునేటప్పుడు ఫ్లేమ్ని లోకి పెట్టేసుకోండి, లేదంటే ఆ సెగ అనేది మనకి చేతులకి కొడుతుందన్నమాట. సో ఫస్ట్ తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి ఒత్తిన తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. ఇలా మనకి ఫస్ట్ వేసినప్పుడు బాగా నురగ వస్తుందండి. ఇప్పుడు ఈ నురగ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి. మనకి కారపూస ఉడికాయో లేవో ఇండికేషన్ ఏంటంటే, మనం ఫస్ట్ వేసినప్పుడు నురుగు బాగా వస్తుందండి. ఉడికిపోయిన తర్వాత నురుగు అనేది బాగా తగ్గిపోతుందన్నమాట. అప్పుడు మనం కారపూస అనేవి నూనెలో నుంచి తీసేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ ఉడుకు అనేది తగ్గిపోయింది, బబుల్స్ క్వాంటిటీ అనేది తగ్గిపోయింది అనమాట, స్లోగా అయిపోయింది. ఇప్పుడు తీసేసుకోండి. మిగిలిన పిండి కూడా ఇలాగే వేసేసుకొని తీసుకోండి. ఇవి మనకి డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో చూడండి ఎంత కరకరలాడుతూ ఉంటాయో. చాలా రుచిగా ఉంటాయి. సో మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.